Good morning, students. Welcome to Sandy Academy of Mathematics YouTube channel. Sandy YouTube channel, Sam's YouTube channel తరపున ఎవరైతే అన్ని రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా పార్ట్ 8లోని 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం. సో ప్రతి ఒక్కరూ ఆ వీడియోని కంప్లీట్గా వాచ్ చేశారని నేను అనుకుంటున్నాను. అందులోని బిట్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ కోసం కానీ ఎన్టీపీసీ కోసం కానీ ఆర్బీ గ్రూప్ డి కోసం కానీ ప్రిపేర్ అయ్యే కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ మిస్ చేయకోకుండా పూర్తిగా వాచ్ చేయండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోస్లోకి వచ్చేద్దాం, క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ చూడండి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఎథికల్ రిలీజియన్? ఎథికల్ రిలీజియన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఎథికల్ రిలీజియన్? ఓకే, సో చూద్దామా ఒకసారి. బిపిన్ చంద్రాన, మహాత్మా గాంధీనా, స్వామి వివేకానందానా, వినోబా భావేనా? సో ఎథికల్ రిలీజియన్ అనే బుక్ని రాసిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు. ఈ మహాత్మా గాంధీ గారు ఒక పత్రికను నడిపారు. ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికను నడిపేవారు. నెక్స్ట్ వచ్చి దీనికి ఎడిటర్గా కూడా ఉండేవారు. ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికను నడుపుతూ ఎడిటర్గా కూడా ఉండేవారు. దీంతో పాటు మోక్షన్లాల్ నాజర్ అనే ఆయన కూడా ఎడిటర్గా ఉండేవారు. సో ఇద్దరు ఎడిటర్గా ఉంటూ హెడ్గా మాత్రం మహాత్మా గాంధీ గారు. ఇది మెయిన్లీ ఫోకస్ చేసింది ఏంటంటే, ఈ ఎథికల్ రిలీజియన్ అనేది మెయిన్గా ఫోకస్ చేసింది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ కోసం వాళ్ళని ప్రభావితం చేయడానికి, అక్కడ ఉన్న ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఎక్కువగా మహాత్మా గాంధీ గారు ఈ ఇండియన్ ఒపీనియన్ అనే దాన్ని రచించేవారు. అయితే ఇది 4 భాషల్లో ఉంది. ఈ పత్రిక 4 భాషల్లో ఉంది. గుజరాతీ, తమిళ్, హిందీ మరియు ఇంగ్లీష్ అన్నమాట. హిందీ మరియు ఇంగ్లీష్ అనేది. సో ఇంగ్లీష్ అనువాదాలు ఏంటంటే, ఈయన ఆశ్రమం ఉంది కదా, గాంధీ గారు అప్పట్లో ఆశ్రమంలో ఉండేవారు కదా, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులతో ట్రాన్స్లేషన్ చేయించడం కూడా జరిగింది. వాళ్ళు ట్రాన్స్లేటర్స్గా ఉండేవారు. సో ఎథికల్ రిలీజియన్ అనే బుక్ అనేది ఏంటంటే, ఒక మనిషికి ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. విలువలు, ఆ విలువలే రిలీజియన్ లాంటివి. ఒక మత విశ్వాసాల కన్నా ఎథిక్స్ అనేవి చాలా గొప్పవి అని చెప్తూ ఈయన ఎథికల్ రిలీజియన్ అనే బుక్ని రాయడం జరిగింది. ఇది ఏ సమయంలో రాసింది ఏంటంటే, జనవరి 1907 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 1907 వరకు జరిగిన ఇష్యూస్ మీద స్పందిస్తూ మహాత్మా గాంధీ గారు ఈ బుక్ ని రాయించారు. ఈ బుక్ కూడా దాంట్లో ఇండియన్ ఒపీనియన్ అనే ఒక పత్రికలో ఇది ప్రచురించబడింది అనమాట. ఓకేనా? అంటే ఎథికల్ రిలీజియన్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ఉండేది. ఈ పత్రికని కూడా ప్రారంభించినప్పుడు మహాత్మా గాంధీ గారు, దానికి వన్ ఆఫ్ ఎడిటర్ కూడా ఈయనే అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎథికల్ రిలీజియన్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇష్యూ, మహాత్మా గాంధీ విత్ ద రైట్ ఆథర్ ఆఫ్ ద బుక్ ఎథికల్ రిలీజియన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ అండి. త్రికోణమితిలో అడుగుతున్నారు. sin x plus sin y equal to cos x plus cos y equal to 1. then sin x plus cos x equal to అని అడుగుతున్నారు. ఇది జనరల్ క్వశ్చన్. ఓకే, బట్ మీరు ఏంటంటే లెంతీగా క్యాలిక్యులేషన్ చేసేస్తారు. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అనే 2 వాల్యూస్ ఉన్నాయి. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, sin x ఈక్వల్ టు 1 అవ్వాలంటే ఎక్స్ ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ sin y 0 అని తీసుకుంటే y ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏం సరిగ్గా రాస్తున్నారు ఏంటంటే, నేను అనుకున్నది sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1 అన్నారు కదా, నేను ఎలా రాస్తున్నాను? 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1 అనుకోవచ్చు కదా. సో sin x 1 అవ్వాలంటే x 90 అవ్వాలి,
sin y 0 అవ్వాలంటే y 0 అవ్వాలి. సో ఇదే విషయాన్ని టాలీ చేస్తూ cos x ప్లస్ cos y ఈక్వల్ టు 1. దీన్ని కూడా నేను ఇలా 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో కారణం చూసుకో cos 90 0 cos 0 1 సరిపోయిందా? అంటే ఇక్కడ నువ్వు ఎలా తీసుకోవచ్చు, x ఈక్వల్ టు 90 y ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. రివర్స్లో తీసుకున్న పర్వాలేదు, x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 90 తీసుకున్న పర్వాలేదు. సో ఇప్పుడు ఇంకేం అడుగుతున్నారు, sin 90 ప్లస్ cos 0 అంటున్నారు. sin 90 ప్లస్ cos 0 అని అడుగుతున్నాం. సో 991 cos 0 1 దట్ ఈక్వల్ టు 2 అన్నమాట. దట్ ఈక్వల్ టు 2. కంగారులో 0 0 అనుకోకండి. sin x ప్లస్ cos x ఈక్వల్ టు 0 కాదు. ఓకేనా? సో ఎందుకంటే sin x ప్లస్ sin y ఈక్వల్ టు 1 అయింది కాబట్టి. ఓకేనా? సో ఏదో ఒక విలువ వారిని అవుతుంది. సో ఎక్కువ శాతం మనం ఏం తీసుకుంటామంటే ఇలాంటివి వచ్చినప్పుడు sin x cos x, ఓకే sin x ప్లస్ cos x అన్నారు, sin 90 ప్లస్ cos 90, సో 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 1 అన్నారు. సో x ఈక్వల్ టు 90 పెట్టుకున్నా 0 పెట్టుకున్నా మీకు ఆన్సర్ 1 వస్తుంది. ఓకేనా? సో అందుకే అటు ఇటు మార్చుకుని తీసుకోమన్నా. సో sin x ప్లస్ sin y 1, cos x ప్లస్ cos y 1 అయినప్పుడు sin x ప్లస్ cos x కూడా ఏమవుతుందండి, 1 అవుతుంది. ఓకేనా? సో మీరు చెక్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే x ఈక్వల్ టు y ఏమనుకుంటారు, x ఈక్వల్ టు y కాదండి. x ఈక్వల్ టు y అయితే కనుక ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వదు. ఒకటేమో 0 ఒకటేమో 90. అంటే సైన్ లో 1 వచ్చేది ఏంటి 90, కాస్ట్ లో 1 వచ్చేది ఏంటి 0. సో కాస్ట్ కి సైన్ కి టాలీ అవ్వాలంటే 90 ప్లస్ 0 0 ప్లస్ 90 ఇలా ఉండాలన్నమాట ప్యాటర్న్. ఓకేనా? సో ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ టైం SSC లో అడిగారండి కాబట్టి జాగ్రత్తగా దీని మీద ఫోకస్ చేయండి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది, sin x ప్లస్ cos x ఈక్వల్ టు 1. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, the most appropriate synonym of the given word. The most appropriate synonym. Synonym అంటే ఏంటి, the word which gives same meaning. The word which give same meaning. అంటే ఒకే అర్థాన్నిచ్చే పదము, ఒకే అర్థాన్నిచ్చే పదము. షిమ్మర్ అంటే ప్రకాశవంతముగా, ప్రకాశవంతముగా అంటే మనం ఏమంటాం షైనింగ్ అయినా, షివరింగ్ అంటే వణుకుట, షేక్ అంటే కదిలించబడ్డ అలా అంటాం. మరి షైనింగ్ అంటే ఏంటి, బాగా ప్రకాశవంతముగా చేయబడ్డ అన్నమాట. సో స్విమ్మర్ కి అదే రకమైన మీనింగ్ ఇచ్చి షైన్ అనమాట. మేక్ టు బి షైన్ అంట, మేకింగ్ లైక్ టు బి షైన్ అంట. ఓకే, సో ప్రకాశవంతముగా అనేదానికి పర్యాయ పదం షైన్. సో షిమ్మర్ అంటే ప్రకాశవంతమైన అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకు అడిగింది సినానిమ్ విచ్ గివ్స్ సేమ్ మీనింగ్ అన్నమాట, ఒకే రకమైన మీనింగ్ ఇచ్చే పదం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ చూడండి, రీజనింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అండి. ఇది మీరు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తూ తెలియదు. ఇక్కడ 3 నెంబర్స్ కలిపి ఒక సెట్ ఫామ్ చేస్తాం. 3 నెంబర్స్ కలిపి ఒక సెట్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? సో 4, 12 క్వశ్చన్ మార్క్ ఒక సెట్ అన్నమాట. అంటే ఫస్ట్ 3 సెట్స్ having a logic, the same logic applicable to second set. So you observe the logic behind those sets, then that also applicable to the third set. That will be our required answer. Then only we find out the required result. Okay. So the first set లో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక రూల్ అప్లై వచ్చింది. ఇది 2 ఉందా, 2 3s ఆర్ ఎంత 6 వచ్చేసిందా, 2 నుంచి 6 వచ్చింది. తర్వాత 6 + 4 దట్ ఈక్వల్ టు 10. సో నువ్వు ఇక్కడ చేసిన ఆపరేషన్స్ ఏంటి, ఫస్ట్ నెంబర్ ని 3 తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది. దానికి మరలా ఏం చేస్తావు, 4 యాడ్ చేస్తే నీకు థర్డ్ నెంబర్ వచ్చింది. ఇంకా సేమ్ వే చూడండి, ఈ సెట్ కోసం మాట్లాడతాం. 3 × 3 = 9 వచ్చేసిందా, 3ని 3 తో మల్టిప్లై. 9 + 4 = 13. అంటే నువ్వు ఏం ఆపరేషన్ చేస్తున్నావు, ఒకసారి 3 తో మల్టిప్లై చేసి సో ఇన్ ద సేమ్ వే 4ని 3 తో మల్టిప్లై చేయి, 12 వచ్చింది. సరిపోయింది. ఓకే, 12. నెక్స్ట్ నెంబర్ కోసం ఏం చేయాలి, 12కి 4 యాడ్ చేయాలి. సో అప్పుడు ఆన్సర్ ఎంత,
16 అన్నాను. ఓకేనా? In the each triad, the first number is multiplied with 3 to get the second number. Then you add 4 to the second number to be finally you get the third number in the set number. So the same pattern applicable to the third set. The first number is 4 can be multiplied with 3 to get 12. Then you add 4 to the 12, then you get the final answer as 16. Okay? So 3 and 4 మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తున్నాము. ఈ లాజిక్ ని ఎవరైతే గెట్ చేస్తారో వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక స్పెషల్ కేటగిరీ అనమాట. రీజనింగ్ లో స్పెషల్ కేటగిరీ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు దీని మీద ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ చూసేటప్పటికి యావరేజ్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారండి. యావరేజ్ బేస్డ్ క్వశ్చన్, యావరేజ్ టాపిక్ క్వశ్చన్. Ankit bought 90 books from a shop for 1350 rupees and 60 books from another shop for 2400 rupees. What is the average price he paid per book అని అంటున్నారు. ఓకే, అంకిత్ ఒక షాప్కి వెళ్ళి 90 పుస్తకాలు కొనుక్కున్నాడు. ఏ రేటుకి? ఓవరాల్గా 1350 రూపీస్ రేటుకి. అలాగే మరొక షాప్కి వెళ్ళి 60 బుక్స్ కొన్నాడు. ఏ కాస్ట్కి? 2400కి. అంటే ఓవరాల్గా ఇక్కడ కొన్న బుక్స్ ఎన్ని? 150 బుక్స్ అంట. ఈ 150 బుక్స్కి యావరేజ్ ఓవరాల్గా పేమెంట్ చేసింది ఎంత? ఇతను 90 బుక్స్కి 1350, మరొక 60 బుక్స్కి 2400. సో మొత్తం చేసి 3750 పే చేశారు. సో యావరేజ్కి సూత్రం ఏంటి? మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ రాసుల మొత్తము బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత? 3750. నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత? 150. ఓకేనా? సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 25 రూపీస్. ఓకేనా? ఒక్కొక్క బుక్కి యావరేజ్గా పే చేసిన అమౌంట్ ఎంత అండి? 2500 రూపీస్. సారీ, 25 రూపీస్ అనమాట. ఓకేనా? ఇది స్టూడెంట్స్ టోటల్గా సెట్ 8లో ఉన్నటువంటి టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఓవరాల్గా ఇందులో మీరు నేర్చుకున్నది ఏంటంటే, ఎథికల్ రీజియన్ అనే బుక్ని రచించిన వ్యక్తి అంటే గాంధీజీ. ఆయన స్థాపించిన పత్రిక ఏంటంటే ఇండియన్ ఒపీనియన్. దానికే ఆయన ఎడిటోరియల్గా ఉన్నారు. ఓకేనా? సో ఎథికల్ రిలీజియన్ అనేది ఎప్పట్లో ప్రచురించబడింది? 1907లో ప్రచురింపబడింది. ఎక్కువగా మెయిన్ దేనికోసం ఫోకస్ చేశారు? సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి భారతీయుల కోసం ఫోకస్ చేసి రాసుకొచ్చారు. అది ఫస్ట్గా నువ్వు ఎథికల్ రిలీజియన్ గురించి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వచ్చేటప్పటికి ఎథికల్ రిలీజియన్ 4 భాషల్లో ప్రచురించబడింది. తమిళ, హిందీ, గుజరాతీ మరియు ఇంగ్లీష్లో. ఓకే, తర్వాత చూసుకుంటే షిమ్మర్ అనే పదానికి సినానిమ్గా మనం ఏది వాడుతున్నాం? షైన్ అనేది వాడడం జరుగుతుంది. రీజనింగ్ వచ్చేటప్పటికి ఒక కొత్త సెట్ ఇచ్చాం. ఒక సెట్లో 3 నెంబర్లు ఉంటాయి. అందులో మొదట ఒక నెంబర్తో మల్టిప్లై చేసి ఇంకొక నెంబర్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత ట్రిగనామెట్రీ కోసం చూద్దాం. sin x + sin y = cos x + cos y అని ఉంటే కనుక x = 90, y = 0, లేదా x = 0, y = 90 అనుకుంటారని తీసుకున్నాం. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. యావరేజ్ = సమ్ ఆఫ్ ద క్వాంటిటీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేసాం. ఓకేనా? ఇది టోటల్గా ఈ 5 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.